అందరూ साई तेजा नीतीश अर्जुन प्रसाद కొత్తగా యూత్ జాయిన్ అవుతున్నారు. యూత్ మీ అందరి ఆశీస్సులతో దేవుడి దయతో విశ్వేశ్వరరాజు మీ అందరికి ఎమ్మెల్యే కాబోతున్నాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి ముఖ్యంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కారం చూపే దిశగా ముందుకు వెళ్తారు. ఇక్కడ ఎందుకంటే ఏ భేదం కూడా లేదు, అందరూ అన్ని ప్రాంతాల్లో కూడా నివసించవచ్చు. వారికి కనీస అవసరాలు కల్పించే దిశగా ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు వెళ్తుందో అదే విధంగా విశ్వేశ్వరరాజు కూడా మీ అందరి కష్ట సుఖాల్లో అండగా ఉండి, ఆ విశ్వేశ్వరరాజు ఎవరు మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, ఎవరు ఫోన్ చేసినా కష్టం అంటే వెంటనే ఆదుకునేటువంటి మంచి మనసు, అలా దేని మీద కూడా ఆశించేటువంటి వ్యక్తి కాదు. కనుక మీ అందరూ అండదండలు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరిలో ఒకటిగా ఉన్నటువంటి విశ్వేశ్వరరాజు కూడా మీ అందరూ చూపిస్తారని నేనైతే భావిస్తున్నాను. మేము కూడా మా లోతుగడ్డ జంక్షన్ మా నాన్నగారు 70 సంవత్సరాల నుంచి గొలుసు నారాయణమూర్తి గారు మేము ఈ ప్రాంతంలోనే మేము నివసిస్తూ ఉంటాం. అప్పటి నుంచి కూడా ఎంతో అప్పులు పెట్టుకున్నారు అందరూ కూడాను. మీరు మేము అందరం కలిసిమెలిసి ఎంతో చక్కగా ఇక్కడ ఉన్నటువంటి మా అక్కలు కానీ మా మేనత్త పిల్లలు కానీ అందరూ కూడా చెట్టుపల్లిలో ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ మీ అందరికి కూడా తెలుసు ఆ విషయం. అలాంటి పరిస్థితుల్లో గిరిజనేతలు అంటే మన విశ్వేశ్వరరాజుకి ఇష్టం లేదు. అవన్నీ కూడా మీరు దయచేసి నమ్మకండి. ఈ రోజుల్లో కులం మతం కంటే కూడా మానవత్వం అనేది చాలా ముఖ్యం. అది ఉన్నటువంటి వ్యక్తే విశ్వేశ్వరరాజు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా నాకు సంబంధం ఉంది తనతో. మీరందరూ ఎలాంటి అపోహలు కూడా వెళ్ళొద్దు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే, విశ్వేశ్వరరాజు గెలిస్తేనే ప్రగతి ముందుకెళ్తుంది. రాష్ట్ర ప్రగతి ముఖ్యంగా చింతపల్లి మండలం కూడా సుఖ సంతోషాలతో మీ అందరి ఆదరాభిమానాలతో సుఖంగా ఉండాలంటే విశ్వేశ్వరరాజు ఎమ్మెల్యేగా గెలవాలి, తనోదరాన్ని ఎంపీగా గెలవాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. అక్కడ ముఖ్యమంత్రి అవ్వాలంటే ఈ పాడేరు సీటు 1,00,000 మెజారిటీతో విశ్వేశ్వరరాజు సాధిస్తాడని కోరుకుంటూ ఈ అందరికీ కూడా స్వాగత సుమాంజలి తెలియజేస్తూ పార్టీని నమ్మి మాతో వచ్చినటువంటి అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ విశ్వేశ్వరరాజు కూడా అండగా ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై జగన్, జై జగన్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విశ్వేశ్వరరాజు నాయకత్వం, విశ్వేశ్వరరాజు నాయకత్వం, విశ్వేశ్వరరాజు నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్. అలాగే ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే వర్తక సంఘం ప్రతినిధులకు, మహిళలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే ఈరోజు మీరు అందరూ కూడా ఒకటే గమనించాలి. విశ్వేశ్వరరాజు అంటే నాకు టికెట్ కేటాయించిన తర్వాత కూడా, అంటే ఎలక్షన్ ముందు 15 రోజుల వరకు మంచోడే, కానీ ఎలక్షన్కి ఇంకొక 15 రోజులు ఉందంటే మాత్రం నా ట్రైబల్స్కి అందరికీ వ్యతిరేకంగా.
ఎందుకు అయిపోయాడు అన్నది కూడా ఆ విషయం మీకు తెలుసు. అది కొంతమంది ఈ రకంగా ప్రచారం చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఓట్లు లేకపోవడంతో నాన్ డ్రైవర్స్ అందరూ ఒకవైపు ఉన్నారు, విశ్వేశ్వరరాజు కూడా ఒకవైపు ఉన్నారని చెప్పి ఒక ప్రచారం సాగుతుంది. మీరు ఒకటే నేను మీకు తెలియజేస్తున్నాను, పాడేరు హెడ్ క్వార్టర్ ఉంది. పాడేరు హెడ్ క్వార్టర్లోని మన సంఘాల నాయకులు పెద్దలు పాడేరులో ఉన్నారు. అన్ని సంఘాల నాయకులు అక్కడ ఉన్నారు. ఆ సంఘాల నాయకులకి మీరు ఒకసారి అడిగి విశ్వేశ్వరరాజు పరిస్థితి ఏంటి, గతంలో ఎలా ఉన్నాడు, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాడు అని మీరు ఒకసారి మీరు తెలుసుకున్నట్లయితే మీ అందరికీ అర్థమవుతుంది. ఈరోజు విశ్వేశ్వరరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు నేను న్యాయవాదిగా ఉన్నాను. నేను న్యాయవాదిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి నా దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరికి నేను సాయం చేశాను తప్ప ఎవరికి కూడా ఇబ్బంది పెట్టలేదు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని సామరస్యంగా కలుస్తూ ముందుకు వెళ్తున్నాడే తప్ప ఏ ఒక్క గిరిజనేతరుడు కూడా ఇబ్బంది పెట్టాను. ఒక్క గిరిజనేతరుడైనా విశ్వేశ్వరరాజు చేతుల్లో ఇబ్బంది పడ్డాను అని చెప్పేసి ఒక్కడు తెలియజేసినా సరే వీళ్ళు చెప్పింది నిజమే అని చెప్పి చెప్తున్నాను. కానీ ఒక్క గిరిజనేతరుడికి కూడా నేను ఇబ్బంది పెట్టలేదు, ఒక మాట అనలేదు. ఒకటే, ఇవన్నీ కేవలం ఒక రాజకీయ ఓట్లు లాక్కోవడానికి మాత్రం విశ్వేశ్వరరావుని చెడ్డ చేయాలని చెప్పి చూస్తున్నారు తప్ప ఇందులో నిజమేం లేదు. మీరు గమనించాలి. నా మిత్రులు, నా స్నేహితులు ఉన్నారు, చాలా మంది గిరిజనేతరులు ఉన్నారు. మొన్నటి వరకు నాకు ఏ పదవులు లేనప్పుడు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా మిత్రులు అందరూ గిరిజనేతలు లేదు. వాళ్ళందరూ కూడా విశ్వేశ్వరరాజు నిజాయితీ పడడం, ఎవరికి మోసం చేయడం, ఎవరికి ఇబ్బంది పెట్టడం ఉద్దేశంతో వాళ్ళందరూ నాకు సహకరించడం వల్లనే ఈ 5 సంవత్సరాలు కూడా ముందుకు సాగడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఒకటే గమనించాలి, విశ్వేశ్వరరాజు ఎవరిని ఇబ్బంది పెట్టాలను లేకపోతే ఇంకోటి మీద ఎటువంటి విమర్శలు, కోపాలు ఇలాంటివి ఏమి ఉండవు. దయచేసి మీరందరూ గమనించాలి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నేను ఇప్పుడే చెప్పాను కదా, మన నాయకులు ఉంటారు పెద్దలు, వాళ్ళకి అడిగినట్లయితే వాళ్ళు తెలియజేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మీ సమస్యలు తెలియజేశారు. ఏదైతే మీ సమస్యలు తెలియజేశారో నా వల్ల కానీ అలాగే అధికారుల నుంచి నేను తెలియజేసి మీ సమస్యలు అయితే పరిష్కారం చేయడానికి ముందుంటారని చెప్పి తెలియజేస్తున్నాను. విశ్వేశ్వరరాజు వల్ల ఈ రోజు వరకు ఎవరు కూడా ఇబ్బంది పడలేదు, నెక్స్ట్ పడకూడని కూడా నేను తెలియజేస్తాను. మా వర్తక సంఘం ప్రతినిధులకు, వేదికపై ఉన్న పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటాను. మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు అభ్యర్థిగా పాడేరు నియోజకవర్గం నుంచి నిలబెట్టారు కాబట్టి మీ అందరూ సహాయ సహకారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. దయచేసి ఎవరు కూడా అపోహాలు పడవద్దు. మీకు ఎటువంటి అపోహాలు ఉన్నా సరే పాడేరు మండలంలో, ఎందుకంటే మెయిన్ హెడ్ క్వార్టర్ మన జిల్లా హెడ్ క్వార్టర్, నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కాబట్టి నేను కూడా 20 సంవత్సరాలు పెట్టి నేను అక్కడే ఉన్నాను కాబట్టి నా తీరు, నా నడక ఎలా ఉంటుందో మీకు తెలుసుకోండి. దయచేసి అపోహాలు పడవద్దు, భయపడవద్దు. విశ్వేశ్వరరాజు అంటే శాంతంగా ఉంటాడు, నమస్కారం పెట్టుకుని వెళ్తాడు అంతే. అవకాశం ఉన్నంత వరకు సాయం చేస్తాడు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉండవు. దయచేసి గమనించాలని చెప్పి